దేవుని వాక్యంలో నుండి ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం చదువుకుందాం. 35వ అధ్యాయము 1వ వచనం కానుంచి 2వ వచనాలు. యోషియా కుమారుడును యూదా రాజులైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రెకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరంలోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షరసం ఇమ్మని సెలవీయగా, నేను ఇర్మియా కుమారుడును యాజన్య కుమారుడనైన అబజ్జన్యాను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రెకాబీయుల కుటుంబీకులందరినీ తోడుకొని వచ్చి తిని యెహోవా మందిరంలో దైవజనుడగు ఇగ్దాల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకొని వచ్చి తిని, అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకులను షల్లూము కుమారుడైన మయాషేయ గదికి పైగా ఉండేను. నేను రెకాబీయుల ఎదుట ద్రాక్షరసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షరసము త్రాగుడని వారితో చెప్పగా. మంచి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ వాక్యము ద్వారా నాతో మా అందరితో మీరు మాట్లాడండి. దేవా, మీరు మాట్లాడే దేవుడు నా తండ్రి. మీరు మాట్లాడితే అద్భుతమైన కార్యములు జరుగుతాయి. మీ సన్నిధిలో మేము నిలిచి ఉన్నాము. దయచేసి మీ వాక్కును మా యుద్ధకు పంపండి నా తండ్రి. మీకు స్తోత్రాలు. మా పరిస్థితులను ఎరిగిన దేవుడవు, మా ఆత్మీయతను సమస్తమును ఎరిగిన దేవుడవు నా తండ్రి. మాకు తగిన మాటలు ఈ సమయంలో మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు తెలియజేయమని తండ్రి. ఈ వాక్యం అర్థం కావడానికి పరిశుద్ధాత్మ సహాయం నాకు మా అందరికీ దయచేయమని మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మీ నామానికి మహిమ కలగాలని కోరుతూ తండ్రి, మా మధ్యలో నీవు మంచి కాపరిగా లేదా మంచి ఉపదేశకునిగా, ప్రధాన యాజకునిగా మాకు కావాల్సిన మాటలు మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి 2 చేతులు పైకి లేపడి చెప్తాం గట్టి, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈ ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా కూడా, ఇర్మియా గ్రంథంలో ఈ అధ్యాయం అంతా కూడా రేకాబు వంశస్థుల చరిత్ర లేదా రేకాబీయుల జాతి లేదా రేకాబీయుల తెగ గురించి రాయబడింది. వీరి గురించి దేవుని యొక్క వాక్కు లేదా దేవుని దర్శనము, దేవుని ప్రత్యక్షత ప్రవక్త అయిన ఇర్మియా యుద్ధకు వచ్చినట్టుగా రాయబడింది. దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా, నీవు చేసి రేకాబీయులను దేవునికి తీసుకునిరా, నా మధ్యలోనికి తీసుకొని వచ్చి ఒక గదిలో ఉంచి యూదా ప్రజలందరినీ పిలిచి, యెరూషలేము నివాసులందరినీ పిలిచి వారి ఎదుట వారు చూస్తుండగా వారికి ద్రాక్ష రసమును పొయ్యమని చెప్పేసి ఇక్కడ దేవుడు ఇర్మియా ప్రవక్తతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ వాస్తవానికి ఈ రేకాబు వంశము లేదా రేకాబీయులు ఎవరు? ఈ రేకాబీయులు అనబడుతున్న ఈ తెగ ఎవరు? దేవుడు ఎందుకు వారిని దేవుని మందిరములోనికి పిలిచి ఒక గదిలో లేదా ఆ మందిరంలో ఉన్న అనేకమైన గదులలో ఒక గది వారికి ఇవ్వమని ఎందుకు అంటున్నాడు? మూడోది, ఎందుకు యూదా జనాంగాన్ని, యెరూషలేము నివాసుల ప్రజలందరినీ పిలిచి వారి ఎదుట వీరికి ద్రాక్షరసము పోయమని చెప్పేసి ఎందుకు అంటున్నాడు? ఎందుకు దేవుడు ఇక్కడ దర్శనం ద్వారా లేదా వాక్కును పంపి ఇర్మియా ప్రవక్త ద్వారా ఇలాంటి పని చేయమని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇది మనం తెలుసుకోక ముందు మొదటిగా ఈ రేకాబీయులు ఎవరు అనే విషయాన్ని ఒకసారి ధ్యానించుకుందాం. దానికి ముందు ప్రియులారా, ఇది ఎప్పుడు ఈ దర్శనము, ఈ వాక్కు ఇర్మియా ప్రవక్త దగ్గరికి వచ్చింది అంటే, మనందరికీ తెలుసు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన రాజులు మొదటిగా సౌలు, ఆ తర్వాత దావీదు, ఆ తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను కుమారుడైన రెహబాము, ఆ తర్వాత రాజ్యము 2 భాగాలు కాగా యూదా రాజ్యం వేరు, ఇజ్రాయెల్ రాజ్యం వేరు. యూదులను కొంతమంది రాజులు పరిపాలించారు, ఇజ్రాయెల్లో కొంతమంది రాజులు పరిపాలించారు. ఆ యూదులను పరిపాలించిన రాజులలో 20 మందిలో
17వ నెంబర్ 17వ రాజు యెహోయాకీము. యెహోయాకీము యూదులను పరిపాలిస్తున్న రోజులలో దేవుని వాక్కు ప్రవక్త అయిన ఇర్మియా యుద్ధకు వచ్చినట్టుగా దేవుని వాక్యం శ్రమిస్తున్నది. ఆ సందర్భం అది. ఎవరి గురించి దేవుని వాక్కు ఇర్మియా దగ్గరికి వచ్చింది అంటే రేకాబీయుల గురించి. వాస్తవానికి రేకాబీయులు ఎవరు అనే దాన్ని మీద మనం ఆలోచన చేస్తే ఈ అధ్యాయాన్ని షార్ట్ కట్ లో ఇందులో 19 వచనాలు ఉన్నాయి. ఈ 35 అధ్యాయం ఇర్మియా గ్రంథము 35 అధ్యాయంలో 19 వచనాలు ఉన్నాయి. ఈ 19 వచనాలలో మొదటి వచనం నుంచి 2 వచనం వరకు దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 35 అధ్యాయంలో మొదటి వచనం నుంచి 2 వచనం వరకు దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. అదే ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి 5 వచనంలో చదివితే ఇర్మియా రేకాబీయులతో మాట్లాడతాడు. అదే మొదటి అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనంలో చదివితే దేవుడు రేకాబీయుల గురించి యూదులతోని లేదా యెరూషలేము నివాసులతోని మాట్లాడతాడు. ఇర్మియాతోని, యూదులతోని, యెరూషలేము నివాసులతోని మాట్లాడతాడు దేవుడు. ఆ తర్వాత ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము 18 నుంచి 19 వచనాలు చదివితే దేవుడు ఈ రేకాబు వంశానికి లేదా ఈ రేకాబు తెగకు, ఈ జాతికి లేదా రేకాబీయులు అనబడుతున్న ఈ ప్రజలకు దేవుడు ఎట్టి స్థానాన్ని దేవుడు ఇచ్చాడో, ఎట్టి కృపను ఆ తెగకు, ఆ కుటుంబానికి లేదా ఆ తెగకు ఎట్టి కృపను దేవుడు ఇచ్చాడో ఆ కృపను గురించి దేవుడు చెప్పినట్టుగా ఇర్మియా వివరించినట్టుగా మనము 18-19 వచనాలు చూస్తాం. ఇలా ఈ అధ్యాయాన్ని ఇలా ప్రారంభించుకొని ఇలా ముగించుకున్నట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈ అధ్యాయంలో ఇలా మనం చూస్తాం. అయితే ఈ రేకాబీయులు ఎవరు అనడానికి ఒక వాక్యాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 55వ వచనం. యబ్బేతులో కాపురమున్న లేవీయుల వంశములైన కిరాతీయులను, షిమ్యాతీయులను, తిమోతీయులను వీరు రేకాబు ఇంటి వారికి తండ్రి అయిన హామాతు వలన పుట్టిన కేనీయుల సంబంధులు. రైట్. ఇక్కడ చదవబడిన లేదా ఇక్కడ రాయబడిన ఈ లేఖనములో ఒక శబ్దాన్ని మనం గమనించాలి. కేనీయుల సంబంధులకు హామాతుకు పుట్టిన రేకాబు. ఈ రేకాబు నుండి వచ్చిన వారే రేకాబీయులు. ఇంకా మనకు అర్థం కావడానికి ఇంకొక వాక్యం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయము 16వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయము 16వ వచనము కూడా చదువుకుందాం. మోషే మామయ్యైన కేనీయు కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణంలో నుండి ఆరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యములకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి. యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో కూడపోయి జెఫాతులో నివసించిన కానానీయులను హతము చేసి పట్టణము నిర్మూలము చేసి ఆ పట్టణమునకు హోర్మా అని పేరు పెట్టిరి. రైట్. ఇంకొక వాక్యం చదువుకుందాం. అదే న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనం. అదే న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం. దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతలోగా కయీనీయుడైన హేబెరు మోషే మామయ్యైన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కేదేశు యొద్ద నుండి జయనంగిలోని మస్తకి వృక్షము వద్ద తన గుడారము వేసుకొని ఉండేడు. అభినోయుడు కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయేనని సిసేరాకు తెలుపబడినప్పుడు సిసేరా తన రథములన్నిటినీ, తన 900 ఇనుప రథములను అన్యుల ఆరాషేతు నుండి కీషోను వాగు వరకు తన పక్షంలో ఉన్న సమస్త జనములు పిలుపగా దెబోరా లెమ్మో యెహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. ఈ మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయం 55వ వచనము, న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం 16వ వచనము, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనము. ఈ 3 వాక్యములను బట్టి రేకాబీయులు ఎవరు అంటే మొదటిగా
మనం చదువుకున్న మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయం 55వ వచనంలోనేమో కేనీయుల సంబంధులకు హమాతుకు పుట్టిన రేకాబు అని రాయబడింది కదా. ఆ రేకాబు నుండి వచ్చిన వాళ్ళే రేకాబీయులు అనేది వాస్తవమైన విషయం. కానీ దీని మీద 2 ఆలోచనలు ఉన్నాయి పెద్దలకు. చాలా మంది 2 విధాలుగా దీన్ని బోధిస్తారు. ఏమిటి అంటే, కొంతమంది ఏమో ఈ రేకాబీయులు మోషే మామయ్య అయిన ఇత్రోకు దగ్గర సంబంధము కలిగిన వాళ్ళు అని కొంతమంది బోధిస్తారు. ఇక కొంతమంది ఎవరు బోధిస్తారు అంటే, మోషే మామయ్య ఇత్రో గారికి వాక్యములు మనం చూస్తాం 2 పేర్లు ఉన్నాయి. ఒకటి ఇత్రో అయితే రెండోది రఘుయేలు. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ ఆ అధ్యాయంలో ఇత్రో అని కనబడుతుంది, అదే విధంగా రఘుయేలు అనేది కూడా కనబడుతుంది. ఈయన మిథ్యాను యాజకుడు. వాస్తవానికి ఈయన పేరు రఘుయేలు. ఇత్రో అనే పేరు ఆయనకున్న బిరుదు లేదా ఆయన స్వభావాన్ని బట్టి, ఆయన పనిని బట్టి, ఆయనకు అనుగ్రహించబడిన లేదా ఆయన పొందిన ఒక బిరుదు ఇత్రో అనే పదము. ఇతనికి 7 కుమార్తెలు ఉన్నారు. అంతేకాకుండా కుమారుడు కూడా ఉన్నాడు. దానికి సంఖ్యాకాండము 10వ అధ్యాయము 29వ వచనం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 29వ వచనంలో ఈ మోషే మామయ్య అయిన ఇత్రో గారికి లేదా రఘుయేలు గారికి కుమారుడు కూడా ఉన్నట్టుగా దేవుడు వాక్యం శ్రమిస్తున్నది. అతని పేరు ఓ బాబు అనే పేరు అక్కడ రాయబడింది. చూడండి, మోషే మామయ్యకు మిద్యానీయుడైన రఘుయేలు కుమారుడగు ఓబాబుతో మోషే. అతనికి 7 కుమార్తెలు, అదేవిధంగా ఒక కుమారుడు కూడా ఉన్నట్టు రాయబడింది కదా. అయితే ఈ కుమారుడు యొక్క కుమారుడు అతని రేకాబు. ఆ రేకాబు నుండి వచ్చిన వాళ్ళే ఈ రేకాబీయులు అని చెప్పేసి 2 విధాలుగా వాక్య ఉపదేశం అనేది చేయడం జరుగుతున్నది. మొత్తానికైతే ఒక మాటలో చెప్పాలంటే ఈ రేకాబీయులు ఈ మోషే మామయ్య అయిన ఇత్రో గారికి లేదా రఘుయేలు గారికి దగ్గర సంబంధము కలిగిన వారు లేదా బంధువులు అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు అయితే కాదు, కానీ మోషే మామయ్య ఇత్రో గారి కుటుంబముతో సంబంధం కలిగిన వాళ్ళు లేదా బంధువులు అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. అయితే మనందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉండి దేవుని మహాకృపను బట్టి మోషే నాయకత్వంలో విడిపించబడి వాళ్ళు ఐగుప్తు నుంచి కానానుకు వెళ్తున్న ఆ ప్రయాణంలో మోషే మామ కొంతకాలము వారితో ఉండి కొన్ని సలహాలు ఇచ్చినప్పుడు ఆ సలహాల మేరకు ఆయన కూడా పాటించి పరిచర్యను ముందుకు నడిపించినట్టుగా, అనగా మోషే తన పరిచర్యను, దేవుడు తనకిచ్చిన పరిచర్యను ముందుకు నడిపించినట్టుగా మోషే మామయ్య ఇత్రో తనకిచ్చిన కొన్ని సలహాలను కూడా తన జీవితంలో తీసుకొని పరిచర్యలో ఆ సలహాలను ఉపయోగించి దాన్ని కూడా దేవుడు అంగీకరించినట్టుగా, ఆ పరిచర్యలో దేవుడి నాయకత్వంలో ముందుకు నడిపించినట్టుగా మనం చూస్తాం. అయితే చరిత్ర ఏమని తెలియజేస్తున్నది అంటే, ఈ ఇత్రో కొంతకాలము వారు అంటే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి కానానుకు వెళ్తున్న ఆ ప్రయాణంలో ఇత్రో వీరితో ఉన్నాడు కొంతకాలం. ఇత్రో వీరితో ఉన్న ఆ కాలంలో వీరి ద్వారా, అనగా ఇత్రో కుటుంబీకుల ద్వారా లేదా వారు కూడా కొంతకాలం వీరితో ప్రయాణం చేసి జీవము గల దేవుని తెలుసుకున్నారు. జీవము గల దేవుని గురించి వాళ్ళు ఎరిగిన వారే. ఇశ్రాయేలు ప్రజలు మాత్రం కాదు, కానీ దేవుని తెలుసుకున్న వాళ్ళే అని చరిత్ర ఈ రేకాబీయుల గురించి స్పష్టంగా తెలియజేస్తున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా రేకాబీయులు ఎవరు అంటే మోషే మామయ్య ఇత్రో కుటుంబానికి దగ్గర సంబంధం కలిగిన వారు. రెండవది, వీళ్ళు అన్నుల ఇజ్రాయేలు అంటే ఇజ్రాయేలు కాదు కానీ అన్యులే, కానీ వీరి కుటుంబం ద్వారా, అనగా ఇత్రో కుటుంబం ద్వారా జీవగల దేవుని తెలుసుకున్న వాళ్ళు అని చరిత్ర మనకు లేఖనాలు రాయబడలేదు, కానీ చరిత్ర స్పష్టంగా తెలియజేస్తున్నది. అయితే మరి వీరి గురించి దేవుడు ఎందుకు ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు? ఇర్మియా ప్రవక్తతో ఎందుకు మాట్లాడుతున్నాడు? దేవుని వాక్యం ఇర్మియా దగ్గరికి వచ్చి, ఇర్మియా, నీవు వెళ్ళి రేకాబీయులని నా మందిరంలోనికి తీసుకునిరా, వారిని ఒక గదిలో ఉంచి ఇశ్రాయేలు యెరూషలేము నివాసులందరినీ పిలిచి వారి ఎదుట ఈ రేకాబీయులకు ద్రాక్షరసము పోయి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు.
చూడండి, నిజంగా దేవుడు చెప్పినట్టే ఈ యొక్క ఇర్మియా వెళ్ళి రేకాబులందరినీ తీసుకొని వస్తాడు. రేకాబు వంశస్థులందరినీ, ఆ తెగవారందరినీ తీసుకొని దేవుని మందిరం తీసుకొని వచ్చి యూదా ప్రజలని, యెరూషలేము నివాసులందరినీ కూడా పిలిచి వాళ్ళందరూ చూస్తుండగానే ఈ యొక్క రేకాబీయులకు ద్రాక్ష రసాన్ని పోస్తాడు. కానీ వారు ఏమంటారు అంటే, వాళ్ళు తీసుకోరు. వాళ్ళు ఏమన్నారు అంటే, మేము ద్రాక్ష రసమును త్రాగము, ఇప్పుడే కాదు, మేము మా పూర్వీకుడు లేదా మా పితరుడు అయిన యెహోనాదాబు మాకు బోధించిన బోధ మొదలుకొని ఇప్పటి వరకు కూడా, చరిత్ర రాయబడింది 200 నుంచి 300 సంవత్సరాలు అవుతుంది. 200 నుంచి 300 సంవత్సరాలు అవుతుంది. మేము ఇప్పుడు తాగము, అప్పటి నుండి కూడా మేము తాగము. ఆయన నేర్పించిన బోధకు అప్పటి మొదలుకొని ఇప్పటి వరకు మేము, మా భార్యలు, మా కుమారులు, మా కుమార్తెలు, మా కుటుంబంతో సహా మేము దానికి విధేయత కలిగి ఉన్నాము. ఆయన చెప్పిందంతా మేము అందరం పాటిస్తున్నాము అని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలు, యూదులు, యెరూషలేము ప్రజలు అందరూ చూస్తుండగానే ఈ యొక్క రేకాబు వంశస్థులు సాక్ష్యం ఇచ్చినట్టుగా రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ యెహోనాదాబు గురించి దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఇతడు రేకాబు కుమారుడు అని చెప్పేసి. రేకాబుల వంశానికి మూల పురుషుడు లేదా రేకాబు కుమారుడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఇతడు వాళ్ళకి ఒక బోధ చేశాడు అట. ఇతడి గురించి మనం ఒక 2 నిమిషాలు ఆలోచన చేస్తే, ఒకసారి 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 15 నుంచి 16 వచనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనము కాడ నుంచి 16వ వచనం. అచ్చట నుండి అతడు పోయిన తరువాత తన్ను ఎదుర్కొన వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలు అడిగి, అతని ఇక్కడ యెహూ గురించి, యెహూ ప్లస్ యెహోనాదాబు ఈ ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణ ఉంటుంది అన్న. చదవండి. నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతన్ని అడగగా యెహోనాదాబు నాకు ఉన్నది అని అనెను. అలాగైతే నా చేతిలో చేయి వేయమని చెప్పగా అతడు ఇతని చేతిలో చేయి వేశాడు. కనుక యెహూ తన రథము మీద అతన్ని ఎక్కించుకొని యెహోవాను గురించి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యెహూ రథం మీద వారతని కూర్చుండబెట్టి. థ్యాంక్ యూ అన్న. రైట్. ఇక్కడ యెహోవాను కూర్చున్న ఆసక్తి యెహూకు ఉన్నది అన్నట్టుగా దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నది. వీరిద్దరు సంభాషణ మనకు అక్కడ కనబడుతున్నది. నాకు ఉన్నట్టు నీకున్నదా అంటే, నీకున్నట్టు నాకు ఉన్నది అనడం, లేదా ఒకరి చేతులు మరొకరితో కలుపుకోవడము, వారిద్దరూ ఆ రథం మీద కూర్చోవడము, మనం ఇదంతా అక్కడ ఆ వాక్యములు మనం చూస్తున్నాం. వాస్తవానికి యెహూ గురించి మనం ఆలోచన చేస్తే, యెహోవాను గురించి ఆసక్తి ఉన్నట్టుగా ఆ 10వ అధ్యాయంలో మాత్రమే కనబడుతుంది మనకు. 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయంలో మాత్రమే అతనికి ఆసక్తి ఉన్నట్టుగా కనబడుతుంది. ఇక 11వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే అతనికి ఏమాత్రము దేవుని మీద, దేవుని పరిచయం మీద, దేవుని సంఘం మీద ఆసక్తి ఉన్నట్టుగా మనకు కనబడదు. నిజంగానే మనకు కనబడదు. మీరు చదివితే మీకు అక్కడ తెలుస్తుంది. 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా, 15 నుంచి 16 వచనంలో. ఆ అధ్యాయంలో మాత్రమే దేవుని పట్ల అతనికి ఆసక్తి ఉన్నట్టు కనబడుతుంది. కానీ ఆ తర్వాత అధ్యాయంలో మనం చూస్తే దేవుని మీద ఆసక్తి ఉన్నట్లుగా మనకు కనబడదు. కానీ ఈ యొక్క యెహోనాదాబుకు మాత్రము అతడు తన నోటితో చెప్పుకోలేదు, కానీ తన జీవితంలో మనం కరెక్ట్ ఆలోచన చేస్తే నిజంగా దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, లేదా దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలుకు ప్రకటించిన, నియమించిన, తన ప్రవక్తల ద్వారా తెలియజేసిన విధి విధానాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నట్టుగా తన జీవితంలో మనం స్పష్టంగా చూస్తాం. యెహోనాదాబు జీవితంలో నిజంగా దేవుని వాక్యము లేదా దేవుడు అంటే
బహు ఆసక్తి కలిగిన వ్యక్తి యెహోనాదాబు. యెహూ తన మాటలతో చెప్పుకున్నాడే కానీ కొంత మట్టుకు అధ్యాయం మనకు కనపడుతుంది, కానీ ఇక ముందు మనం చూస్తే ఏమాత్రం కూడా తన జీవితంలో కనబడదు. కానీ యెహోనాదాబు తన జీవితం లేదా తన మాటల ద్వారా ప్రత్యక్షపరచకపోయినా తన జీవితంలో యెహోవా పట్ల ప్రారంభం మొదలుకొని అంతము వరకు కూడా దేవుని పట్ల ఆసక్తి ఉన్నట్టు యెహోనాదాబు జీవితంలో మనము చూస్తాం. నిజంగా ఒక మంచి గొప్ప ఉపదేశకుడు యెహోనాదాబు. ఒక మంచి శిక్షణ తన ప్రజలకు లేదా తన సంఘానికి లేదా తన ప్రజలకు ఇచ్చిన గొప్ప మంచి బోధకుడు, మంచి నాయకుడు అని మనం చెప్పవచ్చు యెహోనాదాబు గురించి. ఇతని గురించి దేవుని వాక్యం సెలవిస్తున్నది లేదా తన జీవితంలో చూసి మనం నేర్చుకోగలము. దేవుని పట్ల గొప్ప ఆసక్తి కలిగిన వ్యక్తి. మనము అంత్య దినాల్లో బ్రతుకుతున్నాం. దేవుని వాక్యం సెలవిస్తున్నది మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో, అక్రమము విస్తరించడం ద్వారా అనేకుల ప్రేమ చల్లారిపోయేను అని చెప్పేసి. నిజంగా మనందరము లేదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనము చక్కగానే మన ఆత్మీయ జీవితంలో ముందుకు నడుస్తున్నాము కావచ్చు, కానీ చాలా ప్రాంతాల్లో మనము చూస్తే నిజంగా దేవుని భక్తి, ప్రార్థన, విశ్వాసము, దేవుని గురించిన ఆసక్తి, పరిచయం గురించిన ఆసక్తి చాలా చల్లారిపోయినట్టుగా చూస్తాం. ఈ మాట చెప్పడానికి నిజంగా చాలా బాధ ఇస్తుంది. నిజంగానే ఎక్కడ కూడా దేవుని విషయంలో, వాక్య విషయంలో, ప్రార్థన విషయంలో, దేవుని రాజ్య విషయంలో ఆసక్తి ఉన్నట్టుగా మనకు కనబడదు. కానీ యెహోనాదాబు దేవుని విషయంలో గొప్ప ఆసక్తి కలిగిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. రెండో విషయంలో మనం ఆలోచన చేస్తే, ఈ సంఘానికి ఆధ్యాత్మికంగా నేను సంఘము అని ప్రస్తావిస్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. రేఖాబీయులకు మూల పురుషుడు ఈ యొక్క యెహోనాదాబు. ఈయన వాళ్ళకు ఒక మంచి పునాది వేసాడు. ఒక మాట చెప్పాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వాళ్ళకు నేర్పించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తున్నది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ఎలా అనేది వాళ్ళకు తెల్లగా వాళ్ళకు నేర్పించాడు యెహోనాదాబు. దేవుని వాక్యం సెలవిస్తున్నది మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో. ఒకసారి చదువుదామా? మలాకి గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ దేవుడు తన ప్రవక్త ద్వారా ఇలా మాట్లాడుతున్నాడు. చూడండి, మలాకి 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైనా అన్న. ఒక్క నిమిషం, ఇక్కడ దేవుడు ఓన్లీ యాజకులతోనే కాదు, ఇక్కడ ఇజ్రాయేల్ జనాంగం అంతటితో, యూదా జనాంగం అంతటితో మాట్లాడుతూ ద సేమ్ టైం యాజకులతో కూడా మాట్లాడుతున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. ఈ మాట అందరికీ వర్తిస్తుంది. అక్కడ మాట్లాడుతున్నాడు, నేను తండ్రిని అయితే, మీరు నా కుమారుడు అయితే నాకు రావలసిన ఘనత ఏది? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మల్ని అడగగా. ఆయన అడుగుతున్నాడు. నిజంగా సంఘములో దేవుని మహిమ, సంఘములో దేవుని భయం కూడా తక్కువ అయిపోయిన దినాల్లో మనం బ్రతుకుతున్నాం, లేదా మనం ఉంటున్నాం, లేదా మనము దేవుని సేవిస్తున్న అలాంటి పరిస్థితుల మధ్యలో ఉంటున్నాం. దేవుని భయం, మనుషుల భయం మనకు ఎక్కువ కనబడుతుంది, దేవుని భయం మనకు తక్కువ కనబడుతుంది. మనుషుల మెప్పు మనకు ఎక్కువ కనబడుతుంది, దేవుని మెప్పు మనకు తక్కువ కనబడుతుంది. మనుషులకు ఇవ్వాల్సిన ప్రయారిటీ మనకు ఎక్కువ కనబడుతుంది, దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీ అనేది తక్కువ కనబడుతుంది. ఒకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మనము ఆయన సన్నిధిలో ఎలా ఆయన్ని సేవిస్తున్నాము, ఎలా మనము ఆయన్ని ఘనపరుస్తున్నాము. నేను ఆయన్ని కుమారుడనైతే మరి నా ద్వారా దేవునికి మహిమ కలుగుతున్నదా, లేదా నేను ఆయన దాసులను అయితే నేను నా పట్ల లేదా ఆయన సన్నిధిలో నా ద్వారా భయభక్తులు అనేది ప్రకటించబడుతున్నదా, కనబడుతున్నదా అనేది మనం ఆలోచన చేయాలి. ఈ యొక్క సేవకుడు, ఈ యొక్క ఉపదేశకుడు, ఈ యొక్క మంచి నాయకుడు సంఘానికి
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్పించినట్టుగా మనము చూస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, మొదటిగా దేవుని పట్ల ఆసక్తి, రెండోది దేవుని పట్ల భయాన్ని ఆయన కలిగి ఉన్నాడు. సంఘానికి ఆ పునాది వేసినట్టుగా మనము చూస్తున్నాం. వాస్తవానికి ఆ యొక్క సంఘానికి అనగా వారి యొక్క ప్రజలైన రేఖాబీలకు ఏం నేర్పించాడో ఒకసారి మనం చదువుదామా. అదే ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయములో వారికి ఒక 5 విషయాలు ఏమో చెప్తాడు. చదువుదాం ఒకసారి. 7వ వచనం, 6వ వచనం కానుంచి. వారు మీ పితరులకు రేఖాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షరసము త్రాగకూడదని, ఎప్పుడు కూడా ద్రాక్షరసము త్రాగకూడదు మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షరసము త్రాగము. చూడండి, మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షరసము త్రాగము అన్న. ఇది మొదటిది. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు. రెండోది, మీరు ఇల్లు కట్టుకొనకూడదు. విత్తనములు విత్తవద్దు. ద్రాక్ష తోట నాటవద్దు. అది మీకు ఉండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించెను. ఈ మాట, ఈ యొక్క ఉపదేశము యెహోనాదాబు రేఖాబీలకు ఇచ్చాడు. అప్పుడు వీళ్ళేం చేసినట ఒకసారి చదువుకుందాం మనం. 8వ వచనం నుంచి. కావున మా పితరుడైన రేఖాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి చూడండి, అతని మాటను బట్టి, మా సేవకుని మాటను బట్టి, మా పాస్టర్ మాటను బట్టి మేము గాని మా భార్యలు గాని మా కుమారులు గాని మా కుమార్తెలు గాని ద్రాక్షరసము త్రాగుటకైనను మా తండ్రి అయిన యెహోనాదాబు తమకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి అబ్బా చూడండి, మేము విధేయులమగునట్లుగా మా కొరకు మేము ఇల్లు కట్టుకోలేదు. ఎప్పటి నుంచి ఆయన చెప్పి 200-300 సంవత్సరాలైనప్పటికీ కూడా అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకైనా కూడా మేము ద్రాక్షరసము తాగలేదు, మా కొరకు మేము ఇల్లు కట్టుకోలేదు, పొలములు కానీ ఏమి కానీ సంపాదించుకోలేదు, విత్తనమైనను చల్లటలేదు, గుడారములలోనే నివసించుచున్నాము. దేవునికి స్తోత్రము. 2 చేతులు పైకి చెప్పుకంటే హల్లెలూయా, హల్లెలూయా. ఇది సాధ్యం అసలు? ఇది అస్సలు సాధ్యమేనా అంటే నేనేమనుకుంటే ఇది 100% అస్సలు సాధ్యం కాదు ఇప్పటి పరిస్థితుల్లో. వీరిని చూసి దేవుడు ఆశ్చర్యపోయాడు. వాస్తవానికి దేవుడు వీళ్ళను చూసి చాలా సంతోషపడ్డాడు. మొదటిగా వీళ్ళ జీవితంలో చూసినది ఏంటి అంటే దేవుడు విధేయత. 100% వీళ్ళ దగ్గర కనబడింది ఏంటంటే ఒబీడియన్స్, విధేయత వీళ్ళ జీవితంలో కనబడ్డది 100%. నేను ఒకసారి ఆలోచన చేసిన, ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే తప్ప, విత్తనాలు వేసడం తప్ప, ద్రాక్ష తోటలు వేయడం తప్ప, ఎందుకు ఈ యొక్క రేఖాబీకు కుమారుడైన లేదా రేఖాబీలకు పితరుడైన యెహోనాదాబు ఎందుకు ఇలా చెప్పాడు కావచ్చు? మళ్ళీ దేవుడు కూడా దాన్ని పొరపాటునో లేదా దాన్ని తప్పుగా దాన్ని దేవుడు ఎంచలేదు, చూడలేదు కూడా. వారిని చూసి సంతోషపడ్డాడు దేవుడు వారిని చూసి సంతోషపడడంలో మొదటిది ఏంటిదంటే ఒబీడియన్స్, విధేయత. రెండోది ఏంటిది అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలని పాత నిబంధనలో పరదేశులుగా
యాత్రికులుగా చేసినట్టుగా మనం చూస్తాం. పరదేశులుగా యాత్రికులు. ఒకసారి చెప్పండి గట్టిగా నోరు నుంచి. మొదటిగా పరదేశులుగా, రెండోది ఇప్పుడు ఆత్మ సంబంధంగా మనం కూడా ఎవరండి? మనం కూడా పరదేశంలో పాటలేదు. పరదేశంలో ఉన్నది ఆ పాట, నాకు రాదు ఆ పాట. కానీ అన్న థ్యాంక్ యూ అన్న. రైట్, మనం ఎవరండి? పరదేశం. రెండోది యాత్రికులం. నాకు తెలిసి దీనిలో పాటలే కావచ్చు. యాత్రికులము అనే దాని మీద నాకు తెలిసి పాటలు ఉంటాయి. ఇలా అంటే మీరు ఎక్కడ ఉన్నా కూడా పరదేశులుగా యాత్రికులుగా ఉండాలని మీరు విత్తనం వేయద్దు, మీరు గుడారాలు నివసించాలి అని చెప్పిండు. కానీ నిజంగా ఇల్లు కట్టుకుంటే తప్పు, విత్తనాలు వేస్తే తప్పు అనేది యెహోవా ఉద్దేశం కాదు. కానీ మీరు పరదేశులుగా యాత్రికులుగా ఉండాలని వాళ్ళకి అలా చెప్పిండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు పైకి చెప్తానండి. హల్లెలూయా. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. మనం కూడా పరదేశులము, రెండోది యాత్రికులము. మొదటి పరదేశులము, రెండోది యాత్రికులము. ఇలా ఇది ఆయన ఉద్దేశం. నాకు తెలిసి అక్కడ రాయబడి ఉంటుంది, మీరు పరదేశులుగాను యాత్రికులుగాను ఉండు నిమిత్తమే నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పేసి ఆ దేవుడు ఎన్నో కాడ యెహోనాదాబు ఈ రేకాబు వంశస్థులకు, రేకాబు జాతికి చెప్పినట్టుగా మనం చూస్తాం. అయితే ఇది దేవుడు ఈ స్వభావాన్ని, లేదా వాళ్ళు నిజంగా ఆయన చెప్పి 200-300 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక్క అడుగు అటు ఇటు వేయకుండా అదే ఉపదేశంలో కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు పరదేశులుగాను యాత్రికులుగాను. ఏమంటే అక్కడ చూడండి, అక్కడ ఏమంటున్నారు? మేము, మా భార్యలు, మా కుమారులు, మా కుమార్తెలు, మేమందరం కూడా ఇన్ని సంవత్సరాలుగా మేము పరదేశులుగాను యాత్రికులుగాను ఉంటూ వస్తున్నాము అని చెప్తున్నాం. ఇది చాలా అంటే దేవుడికి బాగా నచ్చింది. రెండోది ఏంటిది అంటే ఒబీడియన్స్. సంపూర్ణంగా ఆ ఉపదేశానికి లోబడి, సంపూర్ణంగా ఆ ఉపదేశానికి విధేయత చూపించింది. ఈ రెండు విషయాలు దేవుడు చూసి వారిని సంఘములోనికి తీసుకొని వచ్చి, అన్యులే కావచ్చు, సంఘానికి బయట ఉన్న వాళ్ళే కావచ్చు, ఆత్మ సంబంధమైన ఇంటికి బయట ఉన్న వాళ్ళే కావచ్చు, ఇలాంటి సమాజంలో లేని వారే కావచ్చు, కానీ వాళ్ళని సంఘంలోనికి తీసుకొని వచ్చి యూదా ఇశ్రాయేలు ప్రజలకి బుద్ధి చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మొదటిగా మనం ఒక ప్రశ్న వేసుకున్నాం కదా. దేవుని వాక్కు ఇర్మియా దగ్గరికి వచ్చి, ఇర్మియా నీవు వెళ్ళి రేకాబీయులను తీసుకొని రా దేవుని సన్నిధి నా మందిరంలోనికి. వారిని ఒక గదిలో ఉంచి వారి ఎదుట ద్రాక్షరసం పోయి, నిజంగా దేవుడు వాళ్ళకు తాగుమని ద్రాక్షరసం పోయమని చెప్పలే, కానీ వాళ్ళు త్రాగరు అని దేవుడు తెలుసు. వాళ్ళు త్రాగరని దేవుడికి 100% తెలుసు. వాళ్ళు తాగరు, వాళ్ళ మీద అంత నమ్మకం దేవుడికి ఉన్నది. వాళ్ళని చూసింది దేవుడు. వారిని పోసినప్పుడు వారు త్రాగరని దేవుడికి తెలుసు. మరి ఎందుకు ఆ క్రియ అందరి ముంగట చేయమన్నాడు అంటే, దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా రేకాబీయుల మధ్యలో ఇర్మియా ద్వారా దేవుడు ఏదైతే జరిగిస్తున్నాడో, ఏదైతే చేస్తున్నాడో సమస్తము యూదులకు బుద్ధి చెప్పడానికే, ఆ సంఘానికి బుద్ధి చెప్పడానికే, ఆ సంఘానికి జ్ఞానము చెప్పడానికే, ఆ సంఘానికి ఒక ఉపదేశం ఇవ్వడానికే రేకాబీయులను సంఘంలోనికి తీసుకొని వచ్చి ఇర్మియా ద్వారా ఆ పని జరిగిస్తున్నాడు. అయితే వీరి ద్వారా ప్రియులను మనం ఏం నేర్చుకుంటాం? వాస్తవానికి వీరి జీవితం నుంచి దేవుడు ఇప్పుడు ఈ సమయంగా మనతో ఏం మాట్లాడబోతున్నాడు అంటే, మొదటిగా మనం ఆలోచన చేస్తే అక్కడ రాయబడింది, ఒక నాయకుని ఆధీనంలో వీళ్ళు ఒక మంచి నాయకత్వంలో ఉన్నారు ఈ రేకాబు జాతి. ఎవరండి వీళ్ళు? రేకాబు వంశము, లేదా రేకాబు తెగ, లేదా రేకాబీయులు. ఈ ప్రజలు ఒక మంచి నాయకత్వం ఉన్నారు.
నాయకుడు పోయినప్పుడు అదే నాయకత్వంలో ఉన్నారు. నాయకుడు ఉన్నప్పుడు అదే నాయకత్వంలో ఉన్నారు, నాయకుడు పోయినా కూడా అదే నాయకత్వంలో ఉన్నారు. ఆ నాయకత్వం చూడండి మీరు, మేము పరిశుద్ధులము, మేము ఏ పాపము చేయలేదు, మాకు మేము ఇలా కట్టుకున్నాము, లేదా మాకు మేము ఇలా నడుచుకుంటున్నాము అని మాకు మేము అని చెప్పుకోవడం లేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు, మా నాయకుడైన యెహోనాదాబు, లేదా మా పితలైన యెహోనాదాబు అని మాట్లాడుతున్నాం. అంటే ఈ మాటలు మనకు ఏమి తెలియజేస్తున్నావి అంటే ఒక మంచి నాయకత్వాన్ని మనకు చూపిస్తున్నాను. ఒక మంచి నాయకత్వం, ఆ నాయకత్వంలో కఠినమైన శిక్ష ఉన్నది, ఆ నాయకత్వంలో వాక్యానుసరణ బోధ ఉన్నది, ఆ నాయకత్వంలో మనుషులకు తాకే ఉపదేశం ఉన్నది. కానీ అయినప్పటికీ కూడా అదే నాయకత్వంలో వీరు ఉన్నారు. ఆ నాయకత్వంలో ఉపదేశించబడిన బోధ వాస్తవానికి పాటించలేము అంటే ఐ మీన్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంగీకరించే మనస్తత్వము మనుషులు తక్కువ ఉండరు. ఇప్పుడే అని కాదు, యేసు ప్రభు మీ అందరికి తెలుసు, యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం నుంచి కానీ చదివితే ఆ అధ్యాయంలో మొదటిగా ఆయన అనేకమైన అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. కొన్ని వేల మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, ఉపదేశించడం ప్రారంభించింది. అందరు పోయి ఉపదేశించడం ప్రారంభించిన తర్వాత అందరు పోయి పేతురు వచ్చి అయ్యా ఇంత గట్టిగా చెప్తే ఎవరింటారు అని చెప్పేసి పేతురు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీరు కూడా పోవాలి అనుకుంటే వెళ్ళిపోండి. అప్పుడు పేతురు ఏమన్నాడు, నిత్య జీవము నీ ఎదుట ఉన్నది, నిన్ను విడిచి మేమెక్కడికి పోతాం ప్రభు అని చెప్పేసి అంటే అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఇది నువ్వు సొంతంగా చెప్పిన మాట కాదు, ఇది నా తండ్రి నీకు బయలుపరిచిండు అని చెప్పేసి మాట్లాడాడు. అద్భుతాలు చేస్తే ఎంతమంది వచ్చారు? 1000 మంది. వాక్యం చెప్తే ఎంతమంది వచ్చారు? ఎవరు లేరు. అక్కడ శిష్యులు తప్ప ఎవరు కూడా లేరు. ఉన్నది ఉన్నట్టు బోధిస్తే చాలా మందికి నచ్చడం లేదు. నిజంగా వాక్యము ఏ సంఘానికైతే అలాంటి బోధకుడు ఉంటారో అది నిజంగా ధన్యకరమైన సంఘము. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి, ఏలియా సేవ చేస్తున్నప్పుడు, ఏలియా దేవుని వాక్యము ప్రకటిస్తున్న రోజులలో ఇజ్రాయేలుకు అహాబు రాజుగా ఉన్నాడు. ఏలియా పరిచయం చేస్తున్నప్పుడు ఇజ్రాయేలుకు అహాబు రాజుగా ఉన్నాడు. ఆయన వచ్చి దేవుని వాక్యాన్ని ఉన్నట్టు ప్రకటిస్తే ఏ రోజు కూడా అహాబు ఇది నిజంగా దేవుని వాక్యము, ఇది నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చింది, ఇది నిజంగా నా మంచి కొరకే వచ్చిందని ఏ రోజు కూడా తీసుకోలేదు. అందుకే దరిద్రమైన సాగు వచ్చింది. నిజం. ఏలియా అక్కడి నుంచి వస్తే అలా సురంగా మన విరోధి వస్తున్నాడు, నీకు విరోధి ఎట్లయితాడు సేవకుడు, నీకు వాక్యం చెప్పే సేవకుడు నీ విరోధి ఎట్లయితాడు? దయ్యముని లోపల ఉంటేనే తప్ప అలాంటి మాటలు రావు. దావీదు కీర్తనకారుడు ఇలా రాస్తాడు, నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకము అంటాడు. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతుడు నన్ను కొట్టుట తైలాభిషేకం. కొట్టడం అంటే గడ్డందుకు చూడడం కాదు. దేవుడి వాక్యము ద్వారా అతడు మనల్ని కొట్టాలి, దేవుడి వాక్యం ద్వారా మనల్ని సరిచేయాలి, దేవుడి వాక్యం ద్వారా మనకు బుద్ధి చెప్పాలి, దేవుడి వాక్యం ద్వారా మనల్ని ఖండించాలి. ఎందుకంటే నిజముగా ప్రేమించు తండ్రి తన కుమారుని ఖండిస్తాడు అని దేవుడి వాక్యం కనిపిస్తున్నది. దాన్ని మనము సంఘమాట ఇది నాకు దేవుడు అనుగ్రహించిన అభిషేకము అనుకోవాలి. అది నిజమైన అభిషేకం, అదే నిజమైన అభిషేకం, అదే నిజమైన అభిషేకం. సంఘానికి నిజమైన అభిషేకం ఏంటిది అంటే సేవకుడు తన వాక్య పరిచయంలో దేవుని వాక్యముతో సంఘాన్ని ఖండించినప్పుడు, సంఘాన్ని గద్దించినప్పుడు, ఏ సంఘం అయితే, ఏ కుటుంబం అయితే, ఎవరైతే దాన్ని విశ్వాసముతో దేవుని మాటలుగా తన జీవితంలో ఉన్నట్టు తీసుకొని నడుస్తారో అది వారికి గొప్ప తైలాభిషేకంగా మారుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇదే సత్యం అండి. అంటే నేను నా జీవితంలో దేవుడు నన్ను వాడుకుంటున్న పరిచయంలో, నన్ను వాడుకుంటున్న తోమలో నేను నేర్చుకున్న ఉపదేశం, దేవుడు నాకు నేర్పించిన
ఉపదేశం, నేను అదే మీతో పంచుకుంటున్నాను. నిజంగా ఇదే నిజమైన అభిషేకం, ఇదే నిజమైన అభిషేకం. దేవుడి వాక్యాన్ని తీసుకొని మీ జీవితంలో మీ నాయకులు మీకు బోధించిన, మీ సేవకులు మీకు బోధించిన దాన్ని ఉన్నట్టుగా మీరు తీసుకొని కలవచ్చినట్లయితే అదే మీకు గొప్ప అభిషేకంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి నాయకత్వంలో ఉన్నారు. కష్టమైన నష్టమైన ఉన్నా లేకున్నా కలిమిలో లేమిలో వాళ్ళు అదే నాయకత్వంలో అంటుకట్టబడి ఉన్నారు. వాళ్ళు అదే నాయకత్వంలో ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఆ దేశంలో ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా దేవుని పిలుపు సమయం దగ్గరికి ఎందుకు వచ్చింది? లక్షల మంది, వేల మంది ఉన్నప్పటికీ కూడా పిలుపు సమయం దగ్గరికి ఎందుకు వచ్చింది? అతను ఒక నాయకత్వంలో ఉండి పని చేస్తున్నాడు. మళ్ళీ మీ అందరికీ తెలుసు. ఎందుకంటున్నానంటే మీరు అందరూ వయసులో అనుభవంలో గొప్పవారు నాకండి. ఏ రోజు కూడా సమయంలో ఉదాహరణకి ఆలోచన చేయండి. చిన్న పిల్లల వయసులో వాళ్ళ తల్లి మందిరంలో విడిచిపెట్టి వెళ్ళింది. చిన్నప్పటి నుంచి అక్కడ ఉండి దేవుని సేవ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే ఆయన దేవుని మందిరంలో దీపం ఆరిపోకుండా చూస్తున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మొదటి సమయం గ్రంథం 3వ అధ్యాయంలో మనకు రాయబడి ఉంటుంది ఆయన గురించి. ఏ రోజు కూడా బయటికి వెళ్ళి, అమ్మ మీ అందరికి తెలుసా మా సేవకుడి గురించి, మీకు ఏం చెప్పాలో, మా తల్లి ఇడిచిపెట్టిపోయింది, నా కోసం నాకు అవుతున్నాయి అని చెప్పేసి ఏ రోజు కూడా బయటికి పోయి లేనిపోయిన విషయాలు చెప్పలేదు. మా పాస్టర్ గురించి నీకేం చెప్పాలి, మా పాస్టర్ గురించి నీకేం చెప్పాలి, లేదా వాళ్ళ కొడుకుల గురించి నీకేం చెప్పాలి, ఏం చెప్పాలి చెప్తే పుస్తకం కూడా సరిపోదు, రికార్డ్ ఎంత నీ మొబైల్లో మెమరీ కూడా సరిపోదు అని చెప్పేటప్పుడు చెప్పాలనుకుంటే ఉన్నాయా లేవా? మరి మీరు చెప్పండి, చెప్పాలి అనుకుంటే ఉన్నాయా లేవా? ఉన్నాయి, కానీ చెప్పలేదు. చెప్పాలంటే అనేకం ఉన్నాయి కానీ చెప్పలేదు. రెండోది పరిచయం కూడా కులుక్కుంటా సలుక్కుంటా చేయలేదు. ఆయన తన అయ్యా మీ కొడుకులు కదా, మీ కొడుకులో చెప్పలేదు, ఒకసారి నేనే ఉన్నాడా అని చెప్పలేదు. ఆయన లేదా సంఘం ఇంకోరు కానీ చెప్పలేవు అని కూడా చెప్పలేదు. ఆయన ఎంత వెట్టి చాకిరీ చేసిందంటే చాలా హార్డ్ వర్క్, చాలా భయంకరమైన పని, కఠినమైన పని. ఆయన మందిరంలో ఉండి దేవుణ్ణి మాత్రమే, ఉపదేశాన్ని మాత్రమే చూశాడు కానీ సేవకుని వారి కుటుంబాన్ని మాత్రం ఏమాత్రం కూడా చూడలేదు. అందుకే ఎక్కడికి వెళ్ళని వాక్కు సమయం దగ్గరికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము విశ్వసించింది మనుషులతో కాదు, దేవుని చూసి, దేవుడు చేసిన త్యాగాన్ని బట్టి, దేవుడు ఏమవుతున్న నిత్యరాజ్యాన్ని బట్టి కనుక మన ఫోకస్, మన దృష్టి కేవలం ఆయన ఉపదేశం మీద, ఆయన మీద మాత్రమే మనం ఉండాలి. అంతేకాకుండా తాత్కాలికమైన మాటలు, తాత్కాలికమైన భూసంబంధమైన విషయాలు లేదా లోకాంశమైన క్రియలకు మనము దూరంగా ఉండి బ్రతకాలి. అంతేకాదు, మనందరికీ తెలుసు ఎలియాజరు అబ్రహాం యొక్క దాసుడు. తన కుమారునికి సంబంధం చూడడానికి పంపిస్తాడు. అవునా కదా? పంపించదా? ఆడికి పోయి ఏం చేసిండు? ఆడికి పోయి మీ యజమానుడు ఎవరు అని చెప్పేసి రిబ్కానా, ఇస్సాకు భార్య పేరు రిబ్కా, వాళ్ళ కుటుంబీకులు అడుగుతారు, అయ్యా మీ యజమానుడు అంత గొప్పవాడా, మీ యజమానుడి గురించి మాకు చెప్పండి, మీ యజమానుడు ఎవరు అంటే, నా యజమానుడు యెహోవా ద్వారా ఆశీర్వదించబడిన వాడు అని చెప్తాడు తప్ప నా యజమానికి 2 భార్యలు రోజు వెళ్ళే ఇంట్లో ఏం చెప్పాలి నా బాధ నీకు? అందుకే నా యజమాను కుమారునికి పెళ్లి చేయాలని చెప్పేసి పిల్లలు ఎత్తుకోవడానికి వచ్చిన అని చెప్పినా. మనమైతే ఏం చేస్తాము? దాంట్లో ఇంత కారము, ఉప్పు, ఒకవేళ ఇంకేమైనా తక్కువైతే మసాలా, గరం మసాలాతో సహా వేస్తాం. నిజంగా దేవుని సేవలో గొప్పగా వాడబడేది ఆయన ఎలియాజరు. ఒక నాయకత్వంలో ఉండి పనిచేసే విధానం ఎలియాజరులో, సమయంలో మనకు కనబడుతున్నది. ఈ రెకాబు వంశస్థుల దగ్గర కూడా మనకు కనబడుతున్నది. అలాంటి ఒక నాయకత్వంలో ఉండి అలాంటి పరిచయం మనం చేయాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి పరిచయం మనం చేయాలి ఒక నాయకత్వంలో ఉండి.
వీరు నాయకత్వంలో ఉన్నారు. నాయకత్వంలో ఉండి దేవుని సేవ గొప్పగా వాళ్ళు చేశారు. దేవుని ద్వారా గొప్ప సాక్ష్యాన్ని పొందారు. దేవుడు సంతోషపడేలాగా, దేవుడు ఆశ్చర్యపడేలాగా వాళ్ళు దేవుని సేవ చేశారు. లేదా ఆ యొక్క నాయకత్వంలో ఉండి ఆ నాయకత్వంలో అనుకరించబడిన ఉపదేశానికి విధేయత కలిగి ముందుకు నడిచారు వాళ్ళు. దేవుడు దాన్ని చూసి సంతోషపడ్డాడు. నిజంగా దేవుడు మన చూసి సంతోషపడుతున్నాడు. మరి మనల్ని, మన పరిచయాన్ని, మన జీవితాన్ని మనం చూసి ఒకసారి ఆలోచన చేయాలి. నాయకత్వం అలా ఒక నాయకత్వంలో ఉండి మనం అలా విశ్వాస పాత్రముగా, విశ్వాస యోగ్యులముగా, నమ్మకస్తులముగా మనకు దేవుని పరిచర్య చేయాలి. దేవుని పరిచర్య చేయాలి. మనకు నోవహు కుటుంబంలో మనం చూస్తాం. తన కొడుకులే బయటికి వెళ్ళి తన తండ్రి గురించి చెడ్డగా చెప్పి శాపం పొందుకున్నట్టు మనం చూస్తాం. మనందరూ తెలుసు. ఆదికాండంలో రాయబడితే 9వ అధ్యాయం మనం చూస్తాం. అలాంటి మంచి నాయకత్వమే అది. కానీ బయటికి తీసుకొని వెళ్ళిన ఉపదేశం మంచిది కాదు. బయటికి తీసుకొని వెళ్ళిన మాటలు మంచివి కాదు. అలా 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 చేయడం ద్వారా ఆయన ఆశ్రయించబడ్డాడు, శపించబడ్డాడు. నోవహు కుమారుడు గట్టిగా చెప్పండి సార్. శపించబడ్డాడు. చెడ్డ సమాచారం ఉన్నప్పటికీ కూడా మంచి సమాచారాన్ని తీసుకొని వెళ్ళాడు ఎలియాజరు. చెడ్డ సమాచారం ఉన్నప్పటికీ కూడా మంచి సమాచారాన్ని తీసుకొని వెళ్ళాడు సమూయేలు. అందుకు దేవుని కృప వాళ్ళకు అనుగ్రహించబడింది. హల్లెలూయా. నాయకత్వంలో ఉండి అలా మనము దేవుని పరిచర్య చేయాలి. అప్పుడు మనం ఆశీర్వదించబడతామని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నాయకత్వానికి లోబడాలి. ఆ నాయకత్వ ఉపదేశాన్ని మనము అభిషేకముగా మనం తీసుకోవాలి. ఆ ఉపదేశానికి మనము సంపూర్ణంగా విధేయత చూపిస్తే అదే మీకు అభిషేకం. నాయకత్వంలో మనం ఉండాలి. నాయకత్వంలో ఉండి వీళ్ళు ఎలా అయితే పరిచర్య చేశారో అలా మనం పరిచర్య చేయాలి. అప్పుడు ఆశీర్వదించబడతాము. అందులోనే ఇంకో విషయం ఏంటిది అంటే, ఆ నాయకత్వంలో ఉపదేశించబడుతున్న ఉపదేశానికి మనం సంపూర్ణంగా విధేయత చూపిస్తే అదే మనకు గొప్ప తైలాభిషేకంగా మన జీవితంలో మారుతుంది. హల్లెలూయా. రెండో విషయాన్ని మనము చూసినట్లయితే 200 మొదలుకొని 300 సంవత్సరాలు, కరెక్ట్ నాకు కూడా తెలియదు, బైబిల్లో రాయబడి లేదు, చరిత్రలో ఇలా రాయబడింది. 200 మొదలుకొని 300 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళ ఉపదేశించబడిన ఉపదేశంలో నా కుడికి కానీ నా ఎడమ కానీ వాళ్ళు తిరిగిపోలేదు. ఈరోజు వాక్యం వింటే సాయంత్రం మర్చిపోతాం. ఈరోజు వాక్యం వింటే సాయంత్రం ఏం చేస్తాం? మర్చిపోతాం. వాక్యం ఎలా ఉంది అక్క అంటే సూపర్ ఉండేది, కానీ ఏంటిది అంటే ఏమో తెలియదు, మర్చిపోయాను. కానీ మంచిగా ఉండే ఉండు మంచిగా ఉండే కానీ అది ఏంటిదో మర్చిపోయాను అన్నట్టుంటుంది. వీళ్ళు 200 సంవత్సరాలలో కూడా వాళ్ళు మర్చిపోలేదు అంటే నిజంగా ఎంత నిష్ట కలిగిన వాళ్ళు కావచ్చు. ఒకసారి ఆలోచన చేయండి ఆ ఉపదేశం పట్ల. మరి మనకు ఉన్నదంటారా వాక్యం పట్ల? 200 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మర్చిపోలేదంట వాళ్ళు దేవుని వాక్యాన్ని. నిజంగా ఇది ఎంత ఆశ్చర్యం కావచ్చు. వాళ్ళు ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, మీరు అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో, బుద్ధిమంతుడైతే ఈ 4 మాటలు చొప్పున తన బుద్ధిమంతుడు ఏమని వస్తుంది? బుద్ధిమంతుడు అయితే, క్షమించాలి తెలుగు నాకు కొద్దిగా కష్టమే, అంటే తెలుగునే కానీ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును అని రాయబడింది. ఈ వాక్యము రేఖాబీలకు కరెక్ట్ అవుతుంది. వాళ్ళు నిజంగా వాళ్ళను బండ మీద కట్టుకున్నారు. వాళ్ళు బండ మీద స్థిరంగా కట్టుకున్నారు. నా కుడికి నా ఎడమ, కుడికి తొలగలేదు వాళ్ళు, నా ఎడమ కూడా తొలగిపోలేదు. అదే ఉపదేశంలో వాళ్ళు ఉన్నారు. మర్చిపోలేదు వాళ్ళు.
మర్చిపోలేదు. ఎందుకు మర్చిపోలేదు అంటే అలాంటి నిష్ఠత ఆ ఉపదేశం పట్ల వాళ్ళు చూపించారు. బెరియా సంఘం గురించి ఇది సేమ్ ఇలాంటిది కొంత ఆత్మీయంగా అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10-11 వచనాల్లో బెరియా సంఘం గురించి రాయబడి ఉంటుంది. అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 10-11 వచనాలు కావచ్చు. అక్కడ బెరియా సంఘం గురించి రాస్తూ వాళ్ళట పౌలు శీల చెప్పిన వాక్యము రాసుకొని అలా ఉన్నాయో లేవని ప్రతిదినం ఆ రోజే చూసిన వారు రాసుకుందా, ప్రతిదినము చూసిన వారు రాసుకుందా, ప్రతిదినం ప్రతిరోజు. అంటే దాని అర్థం ఏంటిది? వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు, వారు ప్రతిరోజు సహవాసం చేస్తున్నారు, వారు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నారు, వాళ్ళు ప్రతిరోజు చదవడమే కాదు దాన్ని ధ్యానిస్తున్నారు. వాళ్ళు చదవడం వేరు, ధ్యానిస్తారు వేరు. దేవుని వాక్యం అందుకే అక్కడ రాయబడుతుంది, వీళ్ళు తెస్సలోనికే సంఘము కంటే బెరియా సంఘము గనులుగా ఎంచబడ్డారు అని రాస్తున్నారు. హల్లెలూయా. అది ఇలా ఈ అంతర్జాలంలో ఇలాంటి సంఘము ఇలాంటి వారు దేవునికి కావాలి. ఈ అంతర్జాలంలో ఇలాంటి వారు కావాలి. ప్రార్థన అంటేనే బైబిల్ పట్టి ప్రార్థన అయిపోయిన తర్వాత బైబిల్ ఎక్కడో పడేసే వాళ్ళు కాదు. చదువుని జ్ఞాపకం చేస్తేనే తప్ప అది కూడా ఒక 2 నిమిషాలకు పట్టి తర్వాత సంపూర్ణంగా విడిచిపెట్టే వాళ్ళు కాదు. ప్రతిరోజు, ఎందుకంటే దేవుని జ్ఞానం మనకు కావాలి. అన్న చాలా వాక్యాలు చదివించు ఈ ప్రోగ్రాం ప్రారంభించబడక ముందు అందులో కొలెస్ట్రాల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం చదివాను. ఆ ఒక వాక్యము అంటే నా మనసు బాగా తాకుతుంది ప్రతిసారి. మీకు ప్రతి విధమైన జ్ఞానమును మీకు బోధిస్తూ ఏదో 28వ వచనం కావచ్చు. కొలెస్ట్రాల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం రాయబడింది, రేపు క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎదుట మిమ్మల్ని సంపూర్ణంగా నిలబెట్టడానికి మీరు సంపూర్ణంగా కావాలని ఏమో రాష్ట్రపతి ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ఒకటే ఏంటిది అంటే మనము ఆయన ఎదుట నిలబడడానికి సమర్థం కావాలి, శక్తివంతులుగా కావాలి, సంపూర్ణం కావాలి, దైవికమైన జ్ఞానమును కలిగిన వారముగా, దైవికమైన జ్ఞానము పొందుకున్న వారమై ఉండాలి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం రాయబడుతుంది, मेरा ज्ञान ना होने के कारण मेरा प्रजा नष्ट हो गया. నా జ్ఞానము లేక నా ప్రజలు నశించిపోతున్నారు అనే మాట అక్కడ రాయబడి ఉంటుంది. దేవుని జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానము మనకు బైబిల్లో మాత్రమే దొరుకుతుంది, దైవికమైన జ్ఞానం. అందుకే ప్రార్థన, దేవుని వాక్యము ఎప్పుడు కూడా మనము దేనికి దూరం కాకూడదు. ఈ మధ్యనే ఛత్తీస్గఢ్లో ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి పిలిచింది. పాస్టర్ గారు అందులో ఒక 200 మంది పాస్టర్లు ఉండేది. అక్కడ వాక్యం చెప్పినప్పుడు ఈరోజు ఎంతమంది ప్రార్థన చేసి వచ్చింది చేయలేబట్టండి దయచేసి యథార్థంగా అంటే 200 మంది సేవకులలో ఒక 30 మంది కావచ్చు, ఒక 30 మంది చేతిలో పెట్టింది, మిగతా మంది ఎవరు లేవు. ఎందుకు ప్రార్థన చేయలేదు అంటే కొంచెం పని మీద ఉండి చేయలేదు అని చెప్పేసి అన్నారు. రెండోది, దయచేసి ఎంతమంది ఈరోజు వాక్యం చదివి వచ్చిందో యథార్థంగా చెప్పండి అంటే ఒక్కరిలో లేకపోలేదు. నిజంగా ఒక్కరు లేకపోతే మస్తు బాధ అనిపించింది. అసలు నేను వాక్యంగా చెప్పాలి అనుకున్నా, నిజం చెప్తున్నా, మనస్ఫూర్తి చెప్తున్నా, వీళ్ళకే వాక్యం చెప్తాం అనిపిస్తున్నా. చాలా మంది సేవకుల మీటింగ్లే కాదు, సంఘాలలో కూడా సమయము దొరుకుతేనే ప్రార్థన, సమయము దొరుకుతేనే వాక్యము తప్ప ఇక
ప్రార్థన వాక్యం అనేది మర్చిపోయి వారి పనుల్లో మాత్రమే వాళ్ళు బిజీ అయిపోయి ఉన్నారు. కానీ దేవుడు నాతో ఏం మాట్లాడాడు అంటే, ప్రియులారా వినండి, దేవుడు నాకు ఏమి తెలియజేశాడు అంటే, ఈ అంత దినాలలో దేవుని సన్నిధిలో ఉండి దేవుని ఉపదేశములు వినే మరియ లాంటి వాళ్ళు కావాలి సంఘంగా. ఆమేన్. హల్లెలూయా. మార్త చేసింది కూడా తప్పు కాదు, మార్త చేసింది తప్పు అని కూడా నేను మార్త చేయవలసింది కూడా మనం చేయాలి. కానీ యేసు ప్రభు ఏమన్నాడు అంటే, నువ్వు చేయవలసిన దానికంటే ఎక్కువ పెట్టుకో తల్లి నీ ముంగట, నువ్వు ఏం చేయాలో అది కాకుండా దానికంటే నువ్వు ఎక్కువ పెట్టుకొని అసలు అయితే నువ్వు మర్చిపోయావు, లేకపోని నువ్వు ముంగట పెట్టుకొని అసలు అయితే నువ్వు మర్చిపోయినావు. కానీ మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. అలాంటి వాళ్ళు కావాలి సంఘంగా, అలాంటి వాళ్ళు కావాలి ఈ అనుగ్రహంలో. దేవుని కొరకు నేను మనందరం కూడా 200-300 సంవత్సరాలప్పటికి కూడా కుడికి ఎడమకు గాలి తొలగిపోలేదు. వాళ్ళు అదే ఉపదేశంలో ఉన్నారు, మర్చిపోలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చి అడిగిలో అంటే ఆ జన్మలో అరణ్యంలో నేను మళ్ళీ వస్తాను నాయన, నేను మళ్ళీ వస్తాను, ఉన్నాను మీరు ఇక్కడే ఉన్నాను అని చెప్పి దేవుడు పిలిచిన పోతే మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళినోడు ఇంకా రాలేదు అని చెప్పేసి అహరోను కింద మీద చేసి ఒక విగ్రహాన్ని నిలబెట్టి, ఇశ్రాయేలు వినండి, ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చిన దేవుడు ఈయనే అని అన్నాడు. మనోడు ఏమనుకుంటాడు, మీద నా ప్రజలు మంచోళ్ళు, బాగా పరిశుద్ధులు, వాళ్ళు అన్యులు వస్తే లేదా వేరే దేశస్తులు వస్తే వాళ్ళతో యుద్ధం చేస్తున్నారు కావచ్చు, యుద్ధంలో ఉన్నారు కావచ్చు, ఎందుకు నాయన వాళ్ళు అనుకుంటున్నావు? కాదు, నీ ప్రజలు చెడిపోయి కిందికి అని చెప్పి దేవుడు చెప్తే కిందికి వచ్చి చూసి అక్కడ దేవుని అగ్ని దిగి వచ్చి 3000 మందిని సత్యంలో చూస్తున్నాం. అంటే ఇది ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మర్చిపోయాను. ఎవరిని మర్చిపోయాను? దేవుని మర్చిపోయాను. దేవుడు చేసిన కార్యాన్ని ఎర్ర సముద్రం 2 పాయలు చేయలేదా? మర్చిపోయినా? మర్చిపోయాను. ఐగుప్తు మీద భయంకరమైన 10 దేవుడు కుమరించలేదా? ఫరోను కింద మీద చేయలేదా? మర్చిపోయింది. మనల్ని ఐగుప్తు నుంచి తీసుకువచ్చిన దేవుడు ఈయన అని చెప్పేసి విగ్రహం గురించి మాట్లాడుతున్నాడు. మర్చిపోయింది. ఆ ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన పితరులను ఒక్కడు కూడా యెహోషువ కార్యము విడిచిపెట్టి ఒక్కడు కూడా కానాను దేశంలో అడుగు పెట్టలేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఏంటిది అంటే, వాళ్ళు త్వరగా దేవుడు చేసిన వేళను మర్చిపోయారు. మరి మనం ఎలా ఉన్నాం కావచ్చు? నిజంగా ఒక మనిషి మనకు ఏదైనా మేలు చేస్తే అది మర్చిపోకూడదు. దానికంటే ప్రాముఖ్యంగా దేవుడు మనకు చేసిన మేలను మనం మర్చిపోకూడదు. అందుకే దావీదు కీర్తనకారుడు ఏమంటుందని 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమందున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా. ఇది ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎవరితో మాట్లాడుతున్నాడు? కాదు, తన ప్రాణముతో, దేవుడితో కాదు, తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేలు దేన్ని కూడా మరవకు. యేసు ప్రభు 10 మందిని స్వస్థపరిస్తే 9 మంది ఎగిరిపోయింది, ఒకడే వచ్చి దేవుడికి థాంక్స్ అని చెప్పాడు. ఈ అనుదినాల్లో ఆ ఒక్కడి లెక్కన ఉండాలి ఈ సంఘం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ అనుదినాల్లో తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసిన ఒక్కడి లెక్కన సంఘం ఉండాలి. మరి లెక్కన ఉండాలి సంఘం. బేరియా సంఘం లెక్కన ఉండాలి సంఘం. ఈ యొక్క రేఖాబు వంశస్థులను మనం చూస్తున్నాము కదా, నిజంగా ఇలాంటి లక్షణం కలిగి ఉండాలి సంఘం. దేవుడు చేసిన మేలును ఎప్పుడు మర్చిపోకూడదు. క్రీస్తు త్యాగాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. యేసయ్య మన పాపముల చేత, మన అపరాధముల చేత మనము చచ్చిన స్థితిలో ఉంటే దేవుడు మనల్ని ప్రేమించి పడిపోయిన మనిషి మనస్తత్వాన్ని, పడిపోయిన మనిషి మానవత్వాన్ని, పడిపోయిన మనిషి జీవితాన్ని తిరిగి కట్టడానికి దేవుడు ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చి మనిషి ఎలా బ్రతకాలో తన జీవితం ద్వారా ఆయన తెలియజేశాడు. మనుషులత్వం అంటే ఏంటిది, సరి అయిన మానవ జీవితం అంటే ఏంటిది,
మనిషి పాపంలో పడిపోకుండా ఎలా తను తాను కాపాడుకొనగలడు అని తన జీవితం ద్వారా చూపించాడు. ఎలా మనుషులకు సహాయం చేయాలి, మానవత్వం ఏంటో అక్షరాలుగా తన జీవితంలో చూపించి ఆయన మనందరి వరకు తన రక్తమంతా దారిపోసి కలర్సులు మరణించి సమాచారం కూడా దిన తిరిగి లేచి 40 దినాలు ఈ భూమి మీద తన ప్రత్యక్షం పరుచుకొని ఒలివల నుంచి పరలోకమైన రెండోసారి వాడికి రానై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి కానీ హల్లెలూయా. యేసు ప్రభు రెండోసారి లోకానికి రానై ఉన్నాడు. ఇది సత్యం. మనం అంత్య దినాల్లో ఉన్నాం. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. దేవుడు చేసిన వేదనలు మనం మర్చిపోకూడదు. సంఘంలో ఒక కుటుంబం చేసిన వేదనలు, ఒక మనిషి చేసిన వేదనలు కూడా మనం మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగి ఉండాలి. విశ్వాసముగా, సేవకులుగా ప్రతి ఒక్కరూ కూడా మనము కృతజ్ఞత భావం, కృతజ్ఞత స్వభావం కలిగి ఉన్నప్పుడు నిజంగా ఇది దేవునికి నచ్చిన, దేవుడు మెచ్చే స్వభావం. ఇది ఉండాలి మన జీవితంలో. చూడండి, ఇద్దరు అన్నారు. అన్య జనాంగమైన రెగాబీలు ఉన్నారు, ఇశ్రాయేల్ ప్రజలైన దేవుని ప్రజలైన ఇశ్రాయేల్ యూదులు ఉన్నారు. కానీ అక్కడ దేవుడు అన్యులను తీసుకొచ్చి యూదులకు దేవుడు బుద్ధి చెబుతున్నాడు. అన్నిలోకి ఉండాల్సిన ఆత్మీయత దేవుడు ప్రజలకు లేదు. అన్నిల జీవితంలో ఉన్న ఆత్మీయత దేవుడి ప్రజలలో లేదు. అంటే దేవుడు నాకు నేర్పించింది ఏంటంటే, చాలా స్థలాలలో మతపరమైన పరిచయాలు, మతపరమైన భక్తి జీవితాలు ఉన్నాయి తప్ప ఒక నేతృత్వము, ఒక మానవత్వం కలిగిన సేవా పరిచయాలు అనేది, లేదా యేసు ప్రభు ఏదైతే మనం నేర్పించినో అలాంటి పరిచయాలు తక్కువ కనబడతాయి మనకు. అందుకే ప్రభు ఏమన్నాడు అంటే, ఒకసారి చూడండి, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. మీ పండుగ దినములను నేను అసహించుకుంటుని వాటిని నీచంగా ఎంచుకొనుచున్నాను. తొలగనివ్వండి. స్వరమండల నాదమును మనస్సు లేదు. నీళ్ళు ఎందుకు అంటే, నేను ఏదైతే కోరుకున్నానో అలా మీరు లేరు. మరి నేను కోరుకున్నది ఏంటిది అంటే, వినండి అని అక్కడ ప్రభు చెప్తున్నాడు. నీళ్లు పారినట్టు న్యాయము జరగనివ్వండి. గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపజేయండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీతి న్యాయం. మీరు అసలు ఆలోచన ఎక్కడ ఉన్నది నీతి న్యాయం? ఎక్కడ ఉన్నది నీతి న్యాయం? సంఘంలో కానీ, సమాజంలో కానీ. ఇంకో వాక్యం, మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా ఏది ఉత్తమమో నేను మీకు చెప్పలేదా? న్యాయముగా నడుచుకున్నయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇది క్రైస్తవ జీవితం. ఇది ఉపదేశములో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సంఘానికి తెలియజేసిన దేవుని మాటలు, దేవుని మనస్సు. ఇలా మనకు అన్నిలలో మనకి ఇది కనబడుతున్నది, కానీ రెగాబు వంశస్థులో కనబడుతున్నది, కానీ దేవుని ప్రజలైన ఇశ్రాయేలులో మనకు కనబడలేదు. అందుకే వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ జీవితం ద్వారా, వాళ్ళ సాక్ష్యం ద్వారా, వాళ్ళు ఎలా అయితే నడుచుకున్నారో దాని ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి, యూదులకు దేవుడు బుద్ధి చెప్తున్నాడు. ఇది రెండవ విషయం. నెక్స్ట్, మూడవ విషయం ఏంటిది అంటే, పిల్లల వాళ్ళు ద్రాక్ష రసము త్రాగలేదు అని రాయబడింది. మీరు అందరూ చదివి ఉన్నారు. ఏం త్రాగలేదు? వాళ్ళు ద్రాక్ష రసము త్రాగలేదు.
అనగా పరిశుద్ధ జీవితానికి సాదృశ్యం. పరిశుద్ధ జీవితానికి సాదృశ్యం. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 30 మొదలుకొని 42 వచనాల దాకా చదివితే అక్కడ పేతురు గారి ప్రసంగాన్ని మనం చూస్తాం. మూర్ఖులకు ఈ తరానికి మీరు వేరైన రక్షణ పొందండి అని మాట్లాడతాడు. మొదటి దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చదివితే మీరు పరిశుద్ధులుగా ఉండకే పిలువబడుతుంది కానీ పాపులుగా ఉండడానికి కాదు అని పౌలు గారు తెస్సలోనికే సంఘానికి ఉపదేశించాడు. చూడండి, దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఉన్న పట్టణం పరిశుద్ధమైనది. దేవుడిని ఆరాధిస్తున్న దూతలు పరిశుద్ధము. అలాగే దేవుని ప్రజలు కూడా పరిశుద్ధంగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధ జీవితం జీవించాలి అన్నది దేవుని ఉద్దేశం. కనుక వాళ్ళు ద్రాక్షరసము త్రాగకుండా, వాళ్ళని వాళ్ళు అపవిత్రపరచుకోకుండా తమ పరిశుద్ధులను కాపాడుకున్నట్టుగా ఈ స్వభావం మనం దానియేలు మొదటి అధ్యాయంలో దానియేలు జీవితంలో కూడా మనం చూస్తాం. పరిశుద్ధత. నాలుగవది ఏంటంటే మంచి మాదిరి. మంచి మాదిరి. నిజంగా వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ మాదిరి జీవితాన్ని ఇజ్రాయెల్ ప్రజలకు, యూదులకు చూపిస్తున్నాడు దేవుడు. మంచి మాదిరి. మనందరికీ తెలుసు, మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఈ ఒక వాక్యం చదువుతున్నాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుదాం ఒకసారి. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము కానీ, చూడండి, మన మాటలు ఉప్పు వేసినట్టు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నాను. ఉప్పు వేసినట్టు మీ మాటల్లో, మీ ప్రవర్తనలో, మూడోది ప్రేమలోను, నాలుగోది విశ్వాసంలోను, ఐదోది పవిత్రతలోను. ఈ 5 విషయాలలో ఒకరి ఎడల ఒకరు మాదిరి కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అంతేకాదు, మన ప్రియుడు, మన రక్షకుడైన యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చి మాదిరి ఉంచిపోయారు అని మొదటి పేతురు రాసిన పత్రిక చదువుదాం. 2వ అధ్యాయం 21వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనవలెనని మీకు మాదిరి ఉంచిపోయెను. ఏంటిది ఆయన ఉంచిన మాదిరి? అక్కడ చెప్తున్నాడు. ఆయన మాదిరి ఉంచిపోయాను, ఓకే. కానీ ఎలాంటి మాదిరి అంటే, నెంబర్ 1, ఆయన పాపం చేయలేదు. రెండోది, ఆయన నోట ఏ కపటము కూడా రాలేదు. మూడోది, దూషింపబడి బదులు దూషింపలేదు. వినండి, దూషించబడి బదులు. మనం ఆగుతాం ఒకసారి. మనము మన ఆశా నిగ్రహాన్ని లేదా మన మనసులో మనం నిలుపుకుంటామండి. మనం ఎవరైనా మనల్ని దూషిస్తే మన స్వభావాన్ని మనము ఆపుకుంటామా? బ్రదర్ నన్ను చూసింది కానీ నా లోపల ఇంకా వేరే ఉంటుంది. నేను వేరు, నా లోపల ఉన్నది వేరు. నన్నుగానే ఉండనియండి, నా లోపల ఉన్నవాడిని బయటికి రానివ్వకండి. వీళ్ళు నిజంగా పరలోక నివాసులాగా? అట్లా ఇది యేసు ప్రభు చూపించిన మాదిరి. ఈ మాదిరి క్రమంగా మనం నడుచుకోవాలట. నిజంగా ఆ మాదిరిలో మనం ఉన్నామంట. పౌలు గారు సాక్ష్యం ఇస్తారు, నేను యేసు ప్రభును కోరి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను కోరి. మనం ఇస్తాం సాక్ష్యం అంట. నేను యేసు ప్రభుతో సిద్ధపడ్డాను, జీవించువాడు నేను కాదు, నా యందు క్రీస్తు యేసే జీవించుచున్నాడు. ఇస్తాము మనం సాక్ష్యం. ఆలోచన చేయాలి. మాదిరి. నిజంగా మనము మాదిరి కలిగి జీవిస్తే రక్షణ కార్యం ఆటోమేటిక్గా జరుగుతుంది. సువార్త చెప్పకపోయినా కూడా మన జీవితాలే సువార్త పత్రికగా మన గ్రామాల్లో, మన పట్టణంలో, మన వీధిలో, మన కుటుంబంలో ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. నిజమే.
చూపించాలో ఆ మాదిరి ఉన్నట్టుగా మన జీవితాల్లో మనం పెట్టుకొని దానికి మనం విధేయత కలిగి నడుచుకుంటే మన జీవితమే సువార్తగా మారిపోతుంది. ఇదే సత్యం. రక్షణ కార్యం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మాదిరి ఈ 4 విషయాలు మనం చూస్తాం. మొదటిది, నాయకత్వంలో ఉండి వాళ్ళు దేవుని పరిచర్య చక్కగా చేశారు, నమ్మకత్వంతో చేశారు. రెండోది అంటే వాళ్ళ నాయకత్వంలో ఉండి పరిచర్యను వాళ్ళకు ఉపదేశంలో నమ్మకంలో ఉండి పనిచేశారు. రెండోది 200-300 సంవత్సరాలైనప్పటికీ కూడా వాళ్ళకు ఉపదేశించబడిన ఉపదేశంలో కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా వాళ్ళు ఆ ఉపదేశంలోనే ముందుకు నడిచారు. మూడోది, ద్రాక్షరసము తాగకుండా తమ్మును తాము అపవిత్రపరుచుకోకుండా పరిశుద్ధంగా బ్రతకాలి. నాలుగోది, మాదిరి కలిగి జీవించారు. వాళ్ళు మాదిరి కలిగి ఈ దేవాది దేవుడు, సృష్టికర్త దేవుడు వాళ్ళని తీసుకొని వచ్చి మందిరంలో పెట్టి వాళ్ళ మాదిరి విధానాన్ని యూదులకు నేర్పిస్తున్నాడు. ఈ అధ్యాయం అంతా ఇర్మియా గ్రంథం 35 అధ్యాయం మొత్తం కూడా ఈ వంశం గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిందంటే మీరు ఆలోచన చేయండి. దేవుడు ఒక అక్షరం రాయించడం అంటే దాంట్లో ఎంతో విషయాలు ఉంటాయి. కానీ వీళ్ళకు టోటల్ అధ్యాయం వీళ్ళ గురించి రాయించండి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో. ప్రభు అన్నాడు, నోవాహు దినములు ఎలా ఉంటాయో మనుషు కుమారుని రెండవ రాకడ దినములు అలాగే ఉంటాయి. లోతు దినములు ఎలా ఉంటాయో మనుష్య కుమారుని రెండవ రాకడ దినములు కూడా అలాగే ఉంటాయి. దీని అర్థం మీరు అలా కావాలి అని దేవుడు చెప్పలేదు. కానీ మీరు బైబిల్ చదువుతున్నారు కదా, మీకు వారందరూ కూడా తెలుసు కదా, మీరు అలా ఉండకుండా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని నా ఎదుట నిలబడటం మీరు సమర్థం కలిగిన వారే ఉండడానికి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడానికి మిమ్మల్ని మీరు కట్టుకోవడానికి దేవుడు తెలియజేస్తున్నట్టుగా దేవుడి వాక్యము సెలవిస్తున్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుడు నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ రేఖాబీల జీవితంలో నుండి దేవుని పట్ల ఆసక్తి మనకు ఉన్నదా? నిజంగా దేవుని భయం మనలో ఉన్నదా? ఒక నాయకత్వానికి లోబడి బ్రతుకుతున్నామా? లేదా దేవుని వాక్యాన్ని మనము మర్చిపోకుండా సేవకుల మేలు వాళ్ళ త్యాగాన్ని మనం మర్చిపోకుండా మనం కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా? అదే ఉపదేశంలో ఉన్నామా? లేదా ఇలాంటి చెడు క్రియల ద్వారా చెడు సహవాసం ద్వారా మనం అపవిత్రపరచుకోకుండా పరిశుద్ధత కలిగి జీవిస్తున్నామా? ఆఖరిగా నిజంగా క్రీస్తు మాదిరి లేదా క్రీస్తు మన కొరకు ఉంచిపోయిన మాదిరి, ఆ మాదిరిలో మనం ఉన్నామా? లేదా నేను ఇతరులకు మాదిరి కలిగి బ్రతుకుతున్నానా? ఒకసారి ఆలోచన చేయండి. నన్ను బట్టి మీరు ఏమి నేర్చుకోవాలి, మిమ్మల్ని బట్టి మీ పొరుగు వారు ఏమి నేర్చుకోవాలి. ఇది ఈరోజు నాకు మనందరికీ దేవుడు ఇచ్చిన ఉపదేశము. చూడండి, ఇలా ఉన్న రేఖాబీలను దేవుడు ఎలా ఆశీర్వదించాలో ఒక్క వాక్యం చదువుకుని ప్రార్థన చేస్తున్నాం. 18-19 వచనం, ఇర్మియా గ్రంథం 35 అధ్యాయం 18-19 వచనం చదవండి. ఆ కృపతో దేవుడు వారికి ఇచ్చిన కృపతో, దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానము, దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదముతో మనము ఈ ఉపదేశాన్ని ముగించుకోబోతున్నాం. మరియు ఇర్మియా ఇక్కడ ఇర్మియా గారు, ప్రవక్త అయిన ఇర్మియా రేఖాబీలతో మాట్లాడుతున్నాడు. కానీ చెప్తున్న మాటలు ఇర్మియావి కావు, అవి దేవుని మాటలు. రైట్. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఒక్కసారి, మీరు నాయకత్వంలో ఉన్నారు, మీరు ఉపదేశంలో ఉన్నారు, మీరు పరిశుద్ధతలో ఉన్నారు, మీరు మాదిరిగా ఉన్నారు కదా, మీరు ఇలా ఉన్నారు కదా. చూడండి, మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటిని 4 పాటిస్తాయి గారు 2 పాటించా అన్నట్టు కాకుండా విధులన్నీ కూడా గైకొని
కాబట్టి అందుకే ఇశ్రాయేలు దేవుడును ఇప్పుడు దేవుడు సెలవిస్తున్నది ఏమిటి అంటే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నది ఏమనగా నా సన్నిధానములో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబును సంతతి వాడు నిత్యము ఉండగా మానడు. ఆమేన్. హల్లెలూయా. నిత్యము ఆయన సన్నిధిలో ఉండే కృపను దేవుడు యెహోనాదాబుకు ఆ వంశానికి అనుగ్రహించినట్టుగా చూస్తున్నాము. ఇంతకన్నా గొప్ప భాగ్యం ఏం కావాలండి సంఘానికి? అంతే కదా. ఈ భూమిలో సమస్తం ఇచ్చి రేపు వచ్చిన తర్వాత గెట్ అవుట్ అక్కడ అంటే ఏం లాభం? ఇప్పుడు మన ప్రయాసం, మన భక్తి, మన విశ్వాసము, మన సమస్తము కూడా దేవుడి రాజ్యంలో ఇంకా స్థానం సంపాదించుకోవడానికి కదా. అంతేనా? ఇంకా ఉన్నాయి? నాకైతే ఇది ఒకటి తెలుసు. అంతే కావచ్చు కదా. ఆ భాగ్యం, ఆ కృప వారికి అనుగ్రహించబడింది. ఈ లక్షణాలు కనుక మనలో ఉంటే ఆ కృప వారికి ఇచ్చిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మనకు కూడా అనుగ్రహించుగాక. దేవుడు మిమ్మల్ని, ఈ సంఘమును, ఈ నాయకత్వాన్ని ఆశీర్వదించుగాక. మంచిది. ఇప్పటి వరకు సహించుకున్నందుకు మీరందరికీ వందనాలు.